మీరు బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు 2 18లో, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినవి 3 పదవులు. ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం, మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మొదటి కేబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినవని తప్పుడు ప్రచారం చేసినాం, కాబట్టి తప్పైంది అని అందరూ, పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, బావా, బామ్మర్ది, చెల్లె అందరూ పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి 2 గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు మలిదేశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సోదరి కవితకి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను. ఇది చేయకుండా 12వ తారీఖు నాడు ధర్నా చేస్తాం, లేకపోతే 13వ తారీఖు నాడు వరంగల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇంకా ఈ పబ్లిసిటీ పిచ్చేందుకు మీకు మీ కుటుంబానికి? అసెంబ్లీలో అయితే మీ అన్న మాట్లాడతాడు, లేకపోతే మీ బావ మాట్లాడతాడు. ఎవరు లేరా మంత్రులు? ప్రశాంత్ రెడ్డి గారు లేరు, లేకపోతే జగదీష్ రెడ్డి గారు లేరు, కడియం శ్రీహరి గారు లేరు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అయితే మండలిలో మీరు కనబడాలి, శాసనసభలో మీ అన్న మీ బావ కనబడాలి, లేకపోతే మీ నాయన తెలంగాణ భవన్లో కనబడాలి. ఈ పిచ్చేందుకు మీకు? జనం వద్దనుకున్నారు కదా మిమ్మల్ని. కొద్ది రోజులు మీ ముఖాలు మీడియా ముందుకు రాకుండా ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. 2001లో జలదృశ్యానికి సున్నం వేసిన తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్న చెల్లె, కొద్ది రోజులు మీరు కనబడకూరి. ప్రజలకి మీ కుటుంబం మీద వ్యతిరేకతతో పాటు మీ ముఖాలు చూడాలంటే ఒక రకమైన ఏహ్య భావన ఏర్పడింది సమాజానికి. అందుకని దయించి తెలంగాణ పేరు పరువు ప్రతిష్టల్ని కాపాడాలని ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను నీకు ఇచ్చేటువంటి సలహా, మళ్ళా పూలే పేరు ఎత్తి నువ్వు బయటికి రావాలంటే ముందు మీ నాయనని కాలు మొక్తావా ఏళ్ళు మొక్తావా మొక్కి శంకరమ్మకి సీట్ ఇప్పిస్తే నువ్వు నీకు బీసీల మీద ప్రేమ ఉందని సమాజం నమ్ముతుంది. లేక ఇట్లే డ్రామాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని పొరపాటున కూడా వచ్చేసరి కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు మీ పార్టీకి చివరి ఎన్నికలు చేస్తారు ప్రజలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి లేడు, లేకపోతే బీసీ ఫ్లోర్ లీడర్ లేడు, శాసన మండలి కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ అన్నా బీసీకి ఇచ్చిరా? ఇయ్యలే. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఇచ్చిరా? ఇయ్యలే. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. ఎప్పుడైనా రాజ్యసభ సీట్లు ఇస్తే ఏమైనా దళితులకు ఇచ్చి గొప్పగా చేసిరా? అది లేదు. వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం తప్ప మీరు తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా గుర్తించలేదు, గౌరవించలేదు.